అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. ఈరోజు ఈ వీడియో ఏమిటంటే గిఫ్ట్ బాక్స్ వచ్చిందండి మాకైతే. ఈ గిఫ్ట్ బాక్స్ గురించి మీకందరికీ చూపించి షేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో తీశాను అనమాట. ఈ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది మాకు అంటే, మా అమ్మాయి జాబ్ చేస్తుందండి. జాబ్ చేయడానికి వెళ్తుంది. ఆఫీస్లో వాళ్ళైతే అమ్మాయికి గిఫ్ట్గా ప్రజెంట్ చేశారనమాట. దీన్ని చాలా బాగుంది, నాకు నచ్చింది. దీని గురించి మీతో షేర్ చేసుకొని నేనైతే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. లోపల ఏముందో చూపిస్తాను చూడండి. ఈ పైన చూడండి ట్రే వచ్చింది చూడండి. బ్యూటిఫుల్ ట్రే అయితే ఉంది. ఇక్కడైతే గోల్డ్ కలర్ ఉంది, ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ ఉంది. ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇందులో. మరి చూద్దాం లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. వైట్ కలర్ వచ్చిందండి దీంట్లోన. ఇందులో వైట్ ఉంది. సూపర్గా ఉంచండి. ట్రే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మధ్యలో హ్యాండిల్ కూడా ఇచ్చారు పట్టుకోవడానికి, మూత తీయడానికి. ఇక్కడైతే 4 బాక్సులు అయితే వచ్చాయి. ఇది కూడా తీసి శుభ్రం చేసుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంది. చూడండి అంత వెడల్పుగా ఉంది. లోపల ఇది పెట్టుకోవచ్చు. మళ్ళీ వాటర్ ఏం పోకుండా క్లీన్ చేసుకోవడానికి బాగా వస్తుంది. ఎప్పుడైనా పూజలప్పుడు కానీ, పేరంటాలప్పుడు, పూజలప్పుడు, ఫంక్షన్లప్పుడు సైడ్కు పెడితే ఇందులో ఎంత బాగుంటుందో కదండి. ఇదైతే చాలా బాగుంటుంది. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అలాంటివి ఉంచుకోవచ్చు. లేదంటే ఇవి అంటే ఆకు వేసుకుంటారు కదా, ఒక్క వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఆకు ఐటమ్స్ ఉంటాయి కదండి. వక్కలు, యాలకులు, లవంగాలు, ఇంకా అదేంటంటే ఇంకా తెల్లగా ఉంటుంది కదా, వక్కలు, ఆకులు, లవంగాలు అలాంటివి ఉంటాయి కదండి. అవి ఆకులో ఇంకా ఏం వేసుకుంటారు ఐటమ్స్, తాంబూలం వేసుకునే ఐటమ్స్ మొత్తం పెట్టుకోవడానికి సూపర్గా ఉంచండి. చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందుకని చూపించాలని నేనైతే ఈరోజు తీసాను అనమాట. దీన్ని మనము పిల్లల్ని చాలా కష్టపడి పెంచుంటాము. సింగిల్ పేరెంట్కు ఉన్న కష్టాలు ఇంకా చెప్పలేనన్నీ ఉంటాయండి. భర్త మోసం చేసి, అత్తమామల తరపు వాళ్ళు మోసం చేసి, వీధిన పడ్డ సంసారాన్ని ఆడవాళ్ళ మీద సంసార భారం పడింది అంటే ఇంకా కష్టాన్ని వర్ణించలేని విధంగా ఉంటుందండి. నాకైతే నా జీవితం కత్తి మీద సాము లాంటిది అంటారు కదా, అలా ఉందన్నమాట. ఒక ఛాలెంజ్గా తీసుకొని నా బతుకునైతే, నేను సంసారాన్ని అయితే, నా పిల్లల్ని అయితే నేనైతే పోషించాను అనమాట. టైలరింగు, హ్యాండ్ వర్క్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, కుట్లు, అల్లికలు, ఇంకా చాలా ఉన్నాయిలేండి. సహారా ఏది శారీస్ బిజినెస్ ఇది లేదు అనడానికి లేకుండా చాలా విధాల కష్టమైన పనులు చేస్తే నేనైతే పిల్లల్ని అయితే పెంచి పెద్ద చేసుకున్నాను అనమాట. ఒంటరిగా లేడీస్ బతకాలంటే అసలు సమాజంలో ఎంత భయం ఉంటుంది. మగవాళ్ళ భయం ఉంటుంది, డబ్బు కష్టం ఉంటుంది. మనం ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలంటే భయము, దొంగల భయము చాలా ఉంటాయి కదండి. మనం ఎన్నో కష్టాలను ఓడ్చి పిల్లల్ని పెంచి నేనైతే పెద్ద చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మా పాప అయితే జాబ్ చేస్తుంది ప్రస్తుతానికి. అక్కడ ఇచ్చిందనమాట. ఇంత చిన్న గిఫ్ట్ అయినా కూడా ఎంతో పెద్ద గిఫ్ట్ వచ్చినట్టుగా చాలా పట్టణ సంతోషంగా ఉంటుందన్నమాట. ఇది చిన్న విషయం కావచ్చు చాలామందికి, ఇది నాకైతే చాలా పెద్ద విషయమే. ఎందుకంటే ₹1 కూడా మనకైతే ఫ్రీగా రాదండి. రూపాయికి ఒక్క రూపాయి కోసం శారీకి ఫాల్ వేసి బతికిన రోజులండి. ఎన్నో కష్టాలు పడుతూ బతికాము. ఒక బ్లౌజ్ ₹6, డబల్ లైనింగ్ క్లాత్ బ్లౌజ్ వచ్చేసి ₹8, ₹10, ₹4 సింగిల్ జాకెట్, డబల్ జాకెట్ అయితే ₹8, ₹6. ఆ టైం నుంచి ఈ 250 లైనింగ్ బ్లౌజ్ అంతవరకు స్టిచ్ చేస్తూ వచ్చాను. ఇంకా డిజైన్ బ్లౌజెస్, ఇంకా టైలరింగ్ సెంటర్ రన్ చేస్తూ టైలరింగ్ చేస్తూ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా రామకృష్ణ సేవ సమితి రామకృష్ణ మఠంలో మెంబరు, ఆధ్యాత్మికతలో
అన్నిట్లోనే ఏదో అన్ని చేస్తూ మేమైతే చేస్తూ వచ్చామన్నమాట. మొత్తానికైతే ఈ విషయం అయితే అదే అనమాట. మనం ఎన్నో కష్టాలు పడినా పిల్లలు కూడా మన చేతికి అందివచ్చారు. కానీ పిల్లల చేతికి అందొచ్చినా కూడా ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. వదిలిపెడతారా అండి? అత్తమామయ్య వాళ్ళు వదిలిపెట్టారు. భర్తింటి వాళ్ళు, భర్త తరపు వాళ్ళు ఆస్తుల కోసం సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, పెత్తనాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళు ఏం చేయకున్నా అన్నీ మేమే చేసాము అని చెప్పుకునే విధంగా ఆస్తుల కోసం ఒక్కోసారి మన ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడకుండా ఉండే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. వీళ్ళు బతికి ఉంటే ఆస్తికి ప్రాబ్లం అవుతుంది అని చాలా ఉన్నాయండి ఇలాంటి ప్రాబ్లమ్స్. చెప్పుకోవాలంటే ఏదో బాధగా ఉండి ఈరోజు నేనైతే ఈ వీడియో తీసాను అనమాట. ఈ గిఫ్ట్ బాక్స్ చూపిస్తూ కొంచెం మీతో మాట్లాడాలని నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఫుల్ కష్టాలు ఉన్నాం. మేమైతే చాలా బాధలో ఉన్నాము. అంతా పోలీస్ స్టేషన్లు, లాయర్ల చుట్టూ తిరుగుతూ ప్రాణాలు అరచేతిలో బిగబట్టుకొని పోరాడుతున్నాను నేనైతే. ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటే చాలా బాగుంటుంది. మా కష్టాలు చెప్పుకోవాలి, అయితే బతకడానికి లేదు. మనం ఎంత న్యాయంగా ధర్మంగా ఉన్నా కూడా ఆస్తుల కోసము, మనసుల కోసము కష్టాలు పెడుతూనే ఉంటారు. మీడియా వాళ్ళని సంప్రదించాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి, మా బాధలు చెప్పుకోవాలి. ఇప్పుడైతే టీడీపీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు హయాం వచ్చింది, మోడీజీ వాళ్ళది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు. ఎక్కడికి వెళ్ళినా న్యాయం కోసం పెద్ద మనుషుల దగ్గరికి పోలీసులు, లాయర్లు, రాజకీయ నాయకులు ఎవరి దగ్గర వెళ్ళినా మనకైతే న్యాయం జరగవు, అస్సలకి జరగవు. ఏమీ అందలేని వాళ్ళని, ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళని వాళ్ళు కూడా పట్టించుకోరు. ఇప్పుడైతే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి ప్రభుత్వం మంచి రూల్స్ పెడుతుందని నేనైతే ఆశిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. మా కష్టాలు ఎవరు తీరిపోవాలని. చాలా బాధగా ఉందండి. మాకెవరైనా ఆదుకోవాలని నేనైతే ఆశపడుతున్నాను. మా కష్టాల కోసం మేము లాయర్ని సంప్రదించిన, పోలీసులను సంప్రదించిన, రాజకీయ నాయకులు సంప్రదించిన, అవతల సైడ్ వాళ్ళు అంటే మా భర్త సైడ్ వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనేస్తారు, అబద్ధాలు చెప్పి వాళ్ళని నమ్మిస్తారు. మా మాట చెప్పనియరు, అసలు మా కష్టాలు చెప్పుకోనియరు. ప్లీజ్ అండి, ఎవరైనా మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే మాకు సపోర్ట్గా రావాలని మేమైతే కోరుకుంటున్నాము. ఆర్థికంగా అని ఏం కాదు, మాకు సపోర్ట్ కావాలి. ఈ వీడియోని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నం తినడానికి లేని పరిస్థితి నుంచి పిల్లల్ని నేనైతే పెంచుకుంటూ పెద్ద చేశాను. ఇప్పుడు ఆ పెద్దగైన పిల్లల్ని నన్ను మాకు చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి మా వాళ్ళైతే. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే నాకు ఏదైనా ₹1 ఆధారం వస్తుందని నేనైతే ఎదురు చూస్తున్నాను. నాకు ఎలాంటి ఆధారం లేదు. చాలా మోసపోయి నేనైతే అసలు చెప్పుకోలేనని బాధలు ఉన్నది. ప్లీజ్ అండి, ఎవరైనా రాజకీయ నాయకులు ఏదో టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటారు కదండి, ఛానల్ వాళ్ళు ఏదో సుమన్ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ అంటారు, అందరూ వచ్చి ఇంటర్వ్యూ చేసుకుంటుంటారు, ఎవరెవరికో చేస్తుంటారు. నిజంగా కష్టాలు ఉన్న వాళ్ళని గుర్తించి ఆదుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.